హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో బోన్లెస్ చికెన్ కర్రీ, ప్లెయిన్ బిర్యానీ చూపిస్తున్నాను. మనం ఎక్కువగా హోటల్కి వెళ్ళినప్పుడు ఇది ఆర్డర్ చేస్తుంటాం కదా. ఇంట్లో అయితే చాలా కష్టమేమో అనుకుంటాము, కానీ ఈజీగా అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయొచ్చండి. వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇవి 1/2 కేజీ రైస్ ఉంటాయండి. ఇవి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ కర్రీకి రెడీ చేసుకుందాము. 3/4 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. మసాలాలు ఎక్కువ వేయలేదండి, మళ్ళీ కర్రీలో కూడా వేస్తాం కదా. 10 నిమిషాల తర్వాత ఒక ఎగ్గు, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇవి 2 వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన చికెన్ త్వరగా ఉడుకుతుంది. కర్రీ చేసినప్పుడు చికెన్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను. దీనివల్ల కర్రీ చేసినప్పుడు మనకి హోటల్లో లాగా మంచి కలర్ వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదా, అది నానేలోపు రైస్కి రెడీ చేసుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 లీటర్లు నీళ్లు పోసుకోవాలి. దీంట్లో 2 స్పూన్లు సాల్టు, 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి దీంట్లో వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక 7-8 నిమిషాల సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువసేపు పట్టదండి, ఒక 10 నిమిషాల్లోపే 7-8 నిమిషాలకే ఉడికిపోతుంది. మరీ మెత్తగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోకూడదు. ఇలా పట్టుకొని చూసి మనకి రైస్ కట్ అయినట్లయితే ఇంకా ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించుకొని ఇలా వడగిన్నెలో ఈ రైస్ని వడేసుకోవాలి. వాటర్ అస్సలు లేకుండా తీసేయాలండి. వాటర్ ఉంటే మళ్ళీ ఎక్కువగా ఉడుకుతుంది, మెత్తగా వచ్చేస్తుంది. 90% కుక్ అయితే సరిపోతుంది, మరీ పొడి పొడిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ రైస్ పక్కన పెట్టుకొని చికెన్ కర్రీ చూద్దాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని చికెన్ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇది 100 to 150 ml వరకు ఉంటుంది. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి సరిపోవండి, 2-3 సార్లు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఆయిల్ వేస్తే మనకి తర్వాత ఆయిల్ వాడకపోతే వేస్ట్ అయిపోతుంది. ఈ చికెన్ ముక్కల్ని వెంటనే తిరగేయకుండా ఒక 5-6 నిమిషాలు వేయించుకొని కొంచెం అడుగున క్రిస్పీగా అయిన తర్వాత తిరగేసుకుంటే సరిపోతుంది. వెంటనే అయితే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, ఆ పిండి విడిపోయి వచ్చేస్తుందండి ఆయిల్లో. అదేవిధంగా మిగిలిన చికెన్ ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి. అసలు ఈ ముక్కల టేస్ట్ చాలా బాగుంటాయండి. చికెన్ పకోడీ లాగా, చికెన్ 65 లాగా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు బిర్యానీలోకి బోన్లెస్ చికెన్ కర్రీ చేస్తున్నాం కదా, అది చూద్దాము. చికెన్ పీసులు వేయించిన ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని టమోటా ప్యూరీ వేసుకోవాలి. 3 టమోటాలు మిక్సీలో మెత్తగా వేసుకోవాలండి. తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఒక 5-6 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి. 100 ml ఉంటుందండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని 7-8 నిమిషాల సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలు బాగా జ్యూసీగా మెత్తగా వస్తాయండి. ఇలా ఉడికించుకోవడం వలన ఈ గ్రేవీ కూడా బాగా పడుతుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, బోన్లెస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ చూద్దాము.
స్టవ్ మీద బిర్యానీ చేయడానికి సరిపడే గిన్నె కానీ పాన్ కానీ పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 4 యాలకులు, 1.5 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అనాస పువ్వు ఇలాంటి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతాయండి. తర్వాత దీంట్లో 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు ఇందాక ముందుగానే వేసాం కదండి, ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా కూడా వేగుతాయి. తర్వాత దీంట్లో 1 పెద్ద టమోటా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. చిన్నవైతే 2 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత వెంటనే కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే విరిగిపోయినట్లుగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 చిటికెడు కసూరి మేతి నలిపి వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత దీంట్లో 1 టీ గ్లాసు పాలు పోసుకోవాలి. దీనివల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత దీంట్లో 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక ఫైనల్గా 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని దీంట్లో 2 గరిటెలు పక్కన వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక 90% రైస్ ఉడికించుకున్నాం కదా, ఈ రైస్ను కూడా వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్నాం కదా గ్రేవీని, ఆ గ్రేవీ కూడా పైనంతా వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఆవిరి బయటికి పోకుండా పైన ఇలా టిష్యూస్ కానీ మూత కూడా టైట్గా ఉండే మూత ఏదైనా పెట్టుకొని 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూసారు కదా, కలర్ఫుల్గా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈసారి మీరు కూడా ఇలా కర్రీ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ బిర్యానీ చూద్దాం. చూసారు కదా, సేమ్ మనకి హోటల్లో ఎలా ఉంటుందో అలానే వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఈసారి మీరు కూడా సండే స్పెషల్ ఈ బిర్యానీ చేసి బోన్లెస్ చికెన్ కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేయచ్చు. మనం ఒక్కసారి ఇలా చేసామంటే ఇంకా పిల్లలు హోటల్ అని కూడా అనరండి, చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువగా హోటల్కి వెళ్ళినప్పుడు ఇదే ఆర్డర్ చేస్తుంటాము. ఎప్పుడు హోటల్లోనే ఎందుకు, మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు కదా అని నేను ఒకసారి ట్రై చేసి చూశాను. చాలా బాగా వచ్చిందండి. సరే మన ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే తీశాను. మీరు కూడా ఈసారి బిర్యానీ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ